ఏట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో ఏదైతే శ్రీ సూర్యశ్రీ బాణసంచా తయారీ కేంద్రం ఏదైతే ఉందో, అలాగే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అడబాల శ్రీనివాస్ కూడా ఈ యొక్క ఘటనలో పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక మందికి ఆయన జీవనోపాధి కల్పిస్తూ ఆ యొక్క వ్యాపారం అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళతో పాటు అలాగే ఈ యొక్క యజమాని కూడా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చూడొచ్చు ఏదైతే ఈ యొక్క శ్రీ సూర్యశ్రీ ఏదైతే బాణసంచా తయారీ కేంద్రం ఉందో ఆ యజమాని భార్యతో మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు శోక సందర్భంలో మునిగిపోయారు. అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ బాణసంచా తయారీ చేస్తున్నటువంటి అందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తున్నారు. కానీ ఈ దురదృష్టకర ఘటనతో మొత్తం కుటుంబ సభ్యులే కాదు, అలాగే ఇప్పటికే అనేక మంది అయితే నేపథ్యంలోనే అందరూ కూడా హృదయ విదారకర ఘటన అయితే ఈ యొక్క ప్రాంతం ఏట్లపాలెం గ్రామంలో అయితే చోటు చేసుకుంది. ఆమె భార్య ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మ, నిన్న శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఉదయం ఇంటికి వెళ్ళారండి. పొద్దుటే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చిన్నబాబు క్యారేజీకి వచ్చారండి. పెద్దబాబు మీటింగ్కి వెళ్ళారండి ఎవరో మరి. నేను ఫోన్ చేశానండి బాబుకి, ఎక్కడున్నారు బాబు అని. చిన్నబాబు ఫోన్ చేస్తున్నాడండి. పెద్దబాబు మేడపడి దాటానమ్మా అన్నాడండి. బయటికి రాబోతుకి ఇలా సౌండ్ వచ్చిందండి. మా ఆయన గారు అక్కడికే దుర్మరణం అయిపోయారండి. ఆఖరి నాకు 2 కొడుకులండి. తలగోర పెట్టి దిక్కు కూడా లేకుండా తీసుకెళ్ళారండి. ఇంత నరకం ఎవరికి పెట్టకూడదండి భగవంతుడు. ఎన్నాళ్ళ నుంచి మీ భర్త వ్యాపారం చేస్తారు? మా ఆయన గారు అయితే చిన్నప్పటి నుంచి ఇదే నేర్చుకున్నారండి. ఆయన మా ఆయన గారు మొత్తం అందరూ కూడా ఇదే కూలి పనికి వెళ్ళేవారు. తర్వాత పెట్టినారండి వ్యాపారాలు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉందండి ఆయనకి ఇదే వెళ్ళేవారండి. మా ఆయన గారు, మా బావగారు, మొత్తం మా ఫ్యామిలీ అందరూ కూడా దాని మీదే బతికారండి. కోరుకొని ఎంత ధర్మానం అవుద్దని మేము అనుకోలేదండి. అలా కూడా కూలి పనికి వచ్చారు కానండి ఎంత దుర్మరణం అయిపోద్దని అనుకోలేదండి బాబు. ఎక్కడ మా ఆయన గారిని ఇలాగ ఈరోజు పిల్లలు లేకుండా తీసుకెళ్ళారండి. ఎంత బాధ అండి అది. నాకు 2 కొడుకులండి. నాకు నా భర్తను అలా ఒక్కడు నాన్నలా తీసుకెళ్ళారండి. కనీసం తలగోరెట్టందుకు కూడా పంపించలేదండి. నా ఒక్క కొడుకుని కూడా పంపించలేదండి. మా పొట్ట కోసం మేము చేసినవి ఇదండి. ఎంతమంది వరకు జీవనోపాధి, అంటే ఎంతోమంది జీవనోపాధి కల్పించారు ప్రధానంగా? అంటే ఈ గారు దురదృష్టం. నేను కొడి దగ్గర కట్ట వెళ్ళను సార్, ఇంటి దగ్గర ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళండి. నాకు ఇంట్లో గట్ట బాగోదు సార్. నాకు ఇంటి దగ్గరే ఉంటానండి. వెళ్ళే ముందు ఉదయం వెళ్ళారా? ఆయన మధ్యాహ్నం భోజనం చేసింది రాలేదండి. రోజు క్యారేజీ పంపిస్తాను కొట్టుకాడికి. రోజు క్యారేజీ అండి. ఇంటి ఉదయం కరెక్ట్గా 8 అవుతుందండి. 8 లోపల వెళ్ళారండి. ఆయన దండం పెట్టేసుకొని వెళ్ళారు అంతే అండి. ఇక్కడ మనిషి రాలేదండి. జరిగింది అదండి. నా పేరు సూర్యకుమారి అండి. అడబాల. ఆయన గారి పేరు శ్రీనివాస్ అండి. చూస్తున్నా ఇది పరిస్థితి. తమ భార్య అడబాల సూర్యకుమార్ ఇప్పుడైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అలాగే ఎంతోమందికి జీవనోపాధి కల్పించడం తప్ప ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపించడమే కాకుండా అడబాల శ్రీనివాస్ ఆయన ఈ ఘటనలో ఆయన అంతేకాకుండా తమ కుమారులు ఎవరైతే ఉన్నారో అడబాల అర్జున్తో పాటు అడబాల వీరబాబు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో కనీసం తలగొరుగు పెట్టేందుకు కూడా అలా అనుమతి ఇవ్వలేదంటూ కూడా తమ భార్య ఎవరైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ఎన్నాళ్ళ నుంచో అతను వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి ఘటనలో చోటు చేసుకోలేదు. కానీ ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తూ ఈ వ్యాపారంలోనే మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి లేదు. అటువంటిది ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ తో పాటు తమ యజమాని సూర్యశ్రీ యజమాని బాణసంచా తయారీ కేంద్రం యజమాని ఎవరైతే ఉన్నారో అడబాల శ్రీనివాస్ కూడా ఈ ఘటనలో మృత్యువాత పడిన నేపథ్యంలో కుటుంబం అంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయింది. తన తలకరుగు పెట్టేందుకు లేక, అలాగే తల్లి ఇప్పుడైతే తలడల్లుతూ తమ కుమారులు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రధానంగా ఇది ఎవరి పేరు మీద ఉంది, ఏం జరిగిందనే కోణంలో పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. తన ఉదయమే వెళ్ళారు, తనకి క్యారేజీ ఇలా తన కుమారుడు అతనికి ఎవరైతే శ్రీనివాస్కి క్యారేజ్ ఇచ్చి వచ్చే లోపలనే ఈ ఘటన దురదృష్టకర ఘటన అయితే చోటు
చేసుకున్న నేపథ్యంలో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యాట్లపాలెం గ్రామంలో ఏ వీధిలో చూసినా ఈ యొక్క హృదయ విదారకర ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఎక్కడ చూసినా సరే భయానకర పరిస్థితులు, అందరూ కూడా కన్నీరు మున్నీరుగా లెప్పిస్తూ రోదనలే మిన్నంటున్నటువంటి పరిస్థితులు ఈ యాట్లపాలెం గ్రామంలో ప్రతి వీధిలో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV యాట్లపాలెం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.